ఈ శత జయంతి ఉత్సవాలని ప్రారంభించారు. ఈ సెమినార్ని, స్మారక ఉపన్యాసాలని, వాటి ముగింపు సందేశాన్ని మన రాష్ట్ర కార్యదర్శి మధు గారిని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష కాంగ్రెస్ నిన్న ఈరోజు పర్సా గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభ చాలా జయప్రదంగా నిర్వహించుకున్నాం. నిన్న ఇవాళ కార్యక్రమాలు బాగా జయప్రదమైనవి. కానీ ఈ సభ యొక్క ఉద్దేశం ఇప్పుడు జయప్రదమైనట్టు కాదు. ఈ సభ యొక్క లక్ష్యం ఎప్పుడైతే నెరవేరుతుందో ఆ నెరవేరినప్పుడే ఈ సభ యొక్క లక్ష్యం నిజంగా నెరవేరినట్టు లెక్క. పర్సా గారితో నాకు అనుభవం లేదు, పరిచయం కూడా లేదు. ఫోటోలు దిగిన అనుభవం ఉంది. రేడియో నుండికి వచ్చిన తర్వాత మణుగూరులో ఒకసారి, ఖమ్మంలో ఒకసారి ఫోటోలు దిగిన మాత్రం ఉంది. కానీ నిన్న ఇవాళ అనేక మంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. అది శత జయంతి ఉత్సవాల కోసం సీనియర్ కామ్రేడ్స్ని, సీనియర్ నాయకుల్ని, కార్మికుల్ని మొత్తం కలుస్తున్నప్పుడు అనేక అనుభవాలు చెప్పారు. నిన్న ఇవాళ మొత్తం మనం విన్నాం. పర్సా గారి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకం కూడా మనందరి ముందు ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? పర్సా గారి గురించి మొత్తం విని ఆదర్శవంతుడు, నిర్మాణ దక్షుడు, విజ్ఞాన కని, ఇవన్నీ మనకు ఒకళ్ళొకళ్ళని చెప్పుకొని మనం పోవడం వల్ల ఉపయోగం లేదు. ఏదైతే పర్సా గారు తన జీవితాంతం చనిపోయేంత వరకు, తన 19 సంవత్సరాల వయసు నుండి చనిపోయేంతవరకు ఆయన ప్రత్యక్షంగా ఉద్యమంలో బాధ్యతల్లో ఉన్నా, రిలీవ్ అయినా, ఎక్కడున్నా నిరంతరం మన భావజాలను తీసుకెళ్లేందు కోసం ప్రయత్నం చేశాడు. పార్టీని నిర్మించేందుకు కోసం ప్రయత్నం చేశాడు. కార్మికోద్యమాన్ని నిర్మించేందుకు కోసం ప్రయత్నం చేశాడు. ఆయన అనుభవం నుంచి మనం నేర్చుకొని దాన్ని మన ఆచరణలో పెట్టగలగాలి. అధ్యయనానికి సంబంధించింది, సంఘ నిర్మాణానికి సంబంధించింది చెప్పారు. మొట్టమొదట సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించిన దాంట్లో పర్సా శాస్త్రి గారితో పాటు పర్సా శ్రీనారాయణ గారు ఉన్నారు. తర్వాత సిడిఎస్ స్ట్రైక్ తర్వాత సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపనలో, నిర్మాణంలో కామ్రేడ్ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ ఉద్యమాన్ని, వర్క్ ఛార్జ్ ఉద్యమాన్ని, అనేక కార్మిక సంఘాలను నిర్మించే దాంట్లో ఆ కామ్రేడ్ నిర్మించారు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిన్న చెప్పిన దాంట్లో కూడా వచ్చింది. పర్సా సత్యనారాయణ గారు నాయకుడిగా ఉండి ఉద్యోగం చేస్తున్న క్రమంలో సింగరేణి యాజమాన్యం డిస్మిస్ చేస్తే 24 గంటలు తిరక్క ముందే వందలాది మంది కార్మికులు మొత్తం హెడ్ ఆఫీసును ముట్టడించి తిరిగి ఆయన్ని ఉద్యోగంలో పెట్టేదాకా ఒత్తిడి చేయగలిగారు. ఎట్లా సాధ్యమైంది? అంటే కార్మికులతోటి ఎంత మమేకమైతే ఒక కార్మిక నాయకుడిని డిస్మిస్ చేశారంటే, నాకు తెలిసి సింగరేణి చరిత్రలో కక్షపూరితంగా డిస్మిస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఉద్యోగంలో నిర్మించింది నాకు తెలిసినంతవరకు అయితే లేదు. రాజారావు గారికి, సాయిబాబు గారికి ఏమైనా తెలుసో నాకు తెలియదు. కార్మికులతో ఎంత మమేకం అయ్యాడు. ఉద్యమ నిర్మాణంలో, సంఘ నిర్మాణంలో ఏ రకంగా పనిచేశాడు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పర్సా గారి శత జయంతి సందర్భంగా మనం కొన్ని టార్గెట్లు పెట్టుకోవాలి. మనం ఏమి యూనియన్ నిర్మించినాం? ఇప్పుడు మనం ఎక్కడ సంఘాలు పెడుతున్నాం? ఎక్కడ అవకాశం
అర్పించేటువంటి నివాళులు అర్పించినట్టు. అందుకని సంఘ నిర్మాణానికి సంబంధించింది ఇవాళ గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో, మన జిల్లాలోనే విస్తారమైన కార్మిక వర్గం ఉంది. ఇవాళ సంఘాలలో ఉన్న కార్మికుల కంటే సంఘాలలో లేని కార్మికుల పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతి గ్రామంలో అసంఘటిత కార్మికులు ఉన్నారు, హమాలీలు ఉన్నారు, బిల్డింగ్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మనం ఉన్న దగ్గర, మనం ఉన్న గ్రామంలో, మనం ఉన్న మండలంలో, మనం పనిచేసే దగ్గర నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, పలానా హమాలీ సంఘం, పలానా బిల్డింగ్ యూనియన్, పలానా షాప్ ఎంప్లాయీస్ యూనియన్ అని ఒక టార్గెట్ తీసుకొని రాబోయే సంవత్సర కాలంలో నిజంగా ఇక్కడున్న మనందరం, మనం ఉన్న ప్రాంతంలో మనిషికి ఒక్క యూనియన్ ఏర్పాటు చేసినట్లయితే అది మనం నిజంగా పర్సా గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి. ఇంకా ఆ రకమైనటువంటి టార్గెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొక అంశం, ఇందాక చాలా మంది చెప్పారు పర్సా గారి దగ్గరికి పోవాలంటే భయపడేవాళ్ళు అని. ఎందుకు భయపడేవాళ్ళు? అధ్యయనం, పుస్తకం. ఆయన రాసే లేఖలో కూడా కార్మిక లోకం చదివారా లేదా, ప్రజాశక్తి చదివారా లేదా అంటే పత్రికల గురించి, అధ్యయనం గురించి నిరంతరం కార్యకర్తల్ని ఆ వైపు తయారు చేసే దాంట్లో, ఎడ్యుకేట్ చేసే దాంట్లో ఆయన చివరి వరకు, ఆయన పేపర్ మీద పెన్ను పెట్టి రాయగలిగినంత వరకు ఆ కమ్రేడ్ ఆ పని చేశాడు. ఆయన కోరుకున్న దాన్ని మనం అమలు చేయగలిగితే నిజంగా పర్సా గారికి నివాళులు అర్పించినట్టు. అందుకని పుస్తకాలను అధ్యయనం చేసే దాంట్లో ప్రత్యేకంగా ఆయన ఉన్నప్పుడు కార్మిక లోకం పత్రిక చందాలు రెన్యువల్ చేసుకోవాలని, చందాల పీరియడ్ని తెలుసుకొని మీ చందా పీరియడ్ అయిపోతుంది రెన్యువల్ చేసుకోమని ఉత్తరాలు రాసేవాడు. ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మన వర్కర్ పత్రిక పర్సా గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఉన్న మండలంలో, మనం పనిచేస్తున్న రంగంలో, మన అంగన్వాడీలోనో, ఆశాలోనో, మిడ్ డే మీల్లోనో, గ్రామ పంచాయతీలోనో, సింగరేణిలోనో, మన ఎగువాడు ప్లాంట్లోనో, మనం ఎక్కడ పనిచేస్తున్నామో ఆ రంగంలో, మన కమిటీలో మన వర్కర్ పత్రికలు ఏమొస్తున్నాయి, పత్రికలు తెప్పించడాన్ని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి, టార్గెట్గా పెట్టుకోవాలి. ఏజెన్సీలు చేర్పించడాన్ని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ పత్రికని చదివించడంలో ఒక స్టడీ సర్కిల్ రూపంలోనో, మనం మీటింగ్లు జరిగినప్పుడు ఆ పత్రికను చదివించడంలో మనం కొద్ది మందినైనా, నాయకులు చాలా మంది చెప్పారు, ఎంతమంది ఉన్నా, 5 ఉన్నా, 10 మంది ఉన్నా, పర్సా గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు, వాళ్ళని గుర్తించేవాడు, వాళ్ళ నాయకులుగా తయారు చేసేవాడు అని. మనం కూడా ఆ టార్గెట్ని పెట్టుకోవాలి. మనం చూస్తున్న రంగంలో పలానా వాళ్ళని మనం తయారు చేయొచ్చు, నాయకులుగా తయారు చేయొచ్చు, కార్యకర్తలుగా తయారు చేయొచ్చు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కనీసం ప్రతి ఒక్కళ్ళు ఓ 2-3 పేర్లు ఎంచుకొని ఈ సంవత్సరం పాటు ఆ 3 ఎడ్యుకేట్ చేయడం ద్వారా, పత్రిక చదివించడం ద్వారా, మన వర్కర్ పత్రిక చందా కట్టించడం ద్వారా, చదివించడం ద్వారా మన ఒక్కొక్కరు 2-3 మన తోటి వాళ్ళని కార్యకర్తలుగా, నాయకులుగా మనం తయారు చేయగలిగితే అప్పుడు ఈ శతజయంతి ఉత్సవాలు నిజంగా జయప్రదమైనట్టు లెక్క. అంతేకాదు మరొక ముఖ్యమైన అంశం పక్కనే ఉంది, నిన్న సుదర్శన్ గారు చదివి వినిపించారు. బ్రెజిల్లో జరుగుతున్న పరిణామాలు, అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఆయన 2006లో లేఖల రూపంలో రాసి కార్యకర్తలకు అందించాడు. ఎందుకు ప్రపంచ పరిణామాలను మొత్తం ఆయన అధ్యయనం చేశాడు. ఆ వయసులో కూడా ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు కూడా మన ఉద్యోగం మీద ప్రభావం చూపెడతాయి, మన సంఘం మీద, మన పోరాటాల మీద ప్రభావం చూపెడతాయి. అంటే ప్రపంచ పరిణామాలను కూడా మనం గమనించాలి, వాటితో మమేకం కావాలి అనేది పర్సా గారి యొక్క లక్ష్యం. ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తూ ఉంటే అమెరికాలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు టెంట్లు వేసుకొని వారాల తరబడి, నెలల తరబడి
ప్రజలకి అండగా అమెరికాలో పోరాటం జరుపుతున్నారు. కానీ మన కాడికి వచ్చేసరికి ఓ అంగన్వాడీ యూనియనో, ఆశా యూనియనో, సింగరేణి యూనియనో మన పోరాటాలు ఎట్లా ఉంటున్నాయి. మనం మన డిమాండ్ల వరకే పరిమితం అవుతున్నాం. ఇది మనం అందరం అంగీకరించకపోయినా నా ఆశా డిమాండ్ల మీద నేను కదులుతా, నా అంగన్వాడీ డిమాండ్ల మీద నేను కదులుతా, నా సింగరేణి డిమాండ్ల మీద నేను కదులుతా. వాటి వరకే మనం గీరు గీసుకొని బావిలో కప్పల్లాగా వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఆశా డిమాండ్ మీద ధర్నా అంటే అందరూ వస్తారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగానో లేకుండా ఇంకో దానికోసం మండల కేంద్రంలో ధర్నా అంటే మనం కదులుతున్నామా? కదిలించే ప్రయత్నం మనం నాయకులుగా చేయగలుగుతున్నామా? ఇక్కడున్న మొత్తం వివిధ రంగాలకి జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నాం, వార్డు మెంబర్లుగా ఉన్నాం, మండల కార్యదర్శులుగా ఉన్నాం. మనం ఆ పని మనం చేయగలుగుతున్నామా లేదనేది మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని విశాలంగా ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో దేశవ్యాప్తంగా మొత్తం ఉమ్మడి కార్మిక వర్గం యొక్క సమస్యలు, ఉమ్మడి ప్రజానికం యొక్క సమస్యల్ని, ఆ సమస్యల మీద జరుగుతున్నటువంటి పోరాటాలలో మమేకమయ్యే దాంట్లో మనం మన రంగంలో ఉన్న మొత్తం కార్మికుల్ని ఆ పోరాటాల్లో మమేకం చేసే దాంట్లో, భాగస్వామ్యం చేసే దాంట్లో ఖచ్చితంగా మన పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ రకంగా మనం చేయగలుగుతాం, ఉమ్మడి డిమాండ్ల మీద, ఉమ్మడి కార్మిక వర్గం డిమాండ్ల మీద, దేశ ప్రజానికం డిమాండ్ల మీద మన రంగంలో ఉన్నటువంటి మన సభ్యులందరినీ, మన కార్మిక వర్గాన్ని మొత్తం కదిలించుదామో, నేను నా కోసమే కాదు మొత్తం అందరి కోసం పనిచేయాలనే దాంట్లో మనం చేయగలుగుతాము. అప్పుడు పరసా గారికి నిజమైనటువంటి నివాళిని మనం అర్పించినట్టు. అందుకని ఆ రకంగా పరసా గారు తన జీవితాంతం ఏ లక్ష్యాల కోసం అయితే పనిచేశాడో, జనరల్గా ఒక సామెత ఉంది, ఈ దేశానికి భగత్ సింగ్లు కావాలా, మన ఇంట్లో మాత్రం భగత్ సింగ్లు పుట్టొద్దు. మన కొడుకు భగత్ సింగ్లా పనిచేస్తే మనం అయితే అంగీకరించాం, కాళ్ళు చేతులు ఎరగొట్టి కూర్చోబెట్టి దెబ్బలు కొట్టి రాజకీయాలు అవుతాయని చెప్పి సామెత ఉంది. కానీ మనం దానికి పరిమితం కావద్దు, అటువంటి ప్రభావాలకు లోను కావద్దు. పరసా గారు నిన్న చెప్పారు కామ్రేడ్స్, తన ఉద్యోగంలో చేరిన రోజు ఏ రకంగా అయితే ఉన్నాడు, చివరి దాకా చనిపోయేంత వరకు అత్యంత నిరాడంబరంగా, నిజాయితీగా కార్మికోద్యమం కోసం, కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మాణం కోసం తన శాయశక్తుల కృషి చేసిండు. అందుకని మనం ఆయన ఆచరించడం ద్వారా మనందరం నిర్దిష్టంగా టార్గెట్లు పెట్టుకొని మన సంఘ నిర్మాణంలో, ఎడ్యుకేట్ చేయడంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. చివరిగా ఒకే ఒక్క మాట, నిన్న ఇవాళ 200 మంది పైచిలకు 300 మంది దాకా వచ్చారు. ఇక్కడ అందరం పరసా గారి గురించి మాట్లాడుతున్నాం. నేను ముందే చెప్పాను పరసా గారి గురించి పుస్తకం ఉందని. మరి ఇక్కడ ఎంతమంది కొనుక్కున్నారో తెలియదు, ఎంతమంది చదివారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, మొత్తం 58 పుస్తకాలు పరసా గారి పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. 42 పుస్తకాలు అక్కడే ఉన్నాయి. ఇంకా నేను పొద్దున్న నుంచి ఎంక్వైరీ చేస్తాను, మధ్యాహ్నం చెప్పాను. మరి పరసా గారి గురించి తెలుసుకోవడం కోసం వచ్చి మనం పరసా గారి పుస్తకం 50 రూపాయలు, నాయకులు చెప్పింది ఎవరికి తెలిసిన అంశాలు వాళ్ళు చెప్పారు. కానీ ఆయన యొక్క అనుభవాలు, స్వయంగా ఆయన చెప్పిన అనుభవాలు ఆ పుస్తకం చదువుతూ ఉంటే మనకు మనమే ఇన్స్పైర్ కావడానికి మనకు అవకాశం ఉంది. కామ్రేడ్స్ కాబట్టి ఇక్కడున్న ప్రతి కామ్రేడ్ ఖచ్చితంగా పరసా గారి పుస్తకాన్ని మీరు కొనుక్కొని వెళ్ళండి, మీరు చదవండి. మీ దగ్గర మీ కమిటీలో పరసా గారి యొక్క జీవితం మీద, ఆదర్శాల మీద చర్చ పెట్టండి. ఆ పరసా గారి యొక్క ఆదర్శాలని, పరసా గారి యొక్క లక్ష్యాల్ని ఇక్కడ మనం ఏవైతే నేర్చుకున్నామో, మనం ఏవైతే ఉన్నామో ఇవి మన వరకే పరిమితం కాకుండా మన రంగంలో ఉన్నటువంటి ప్రతి సిఐటి సభ్యుడి వరకు తీసుకెళ్లేందుకోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆచరణలో రాబోయే కాలంలో ఇవాళ ఒక రకంగా మనందరం పరసా గారు వేసిన విత్తనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతం అంతా నేను సాయిబాబా గారు చెప్పారు అనేక సందర్భంలో, ఆదిలాబాద్ నుంచి విశాఖపట్నం దాకా పరసా గారి శత జయంతి అంటే మాకెవరికి తెలియదు. బిహెచ్పి కామ్రేడ్, ఆ కామ్రేడ్ పరసా గారితో నాకు అనుభవం ఉందని రిజర్వేషన్ చేయించుకొని వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ ఉండి ఉన్నాడు. అందుకని మనందరం పరసా గారు వేసినటువంటి విత్తనాలు, ఆ విత్తనాల ద్వారా వచ్చిన మొలకెత్తిన మొక్కలం.
నిర్మించేందుకోసం ఈ జిల్లాలో బలమైనటువంటి కార్మికోద్యమాన్ని వామపక్ష ఉద్యమాన్ని నిర్మించేందుకోసం మనందరం కూడా శాయశక్తులా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు మిత్రులారా.